ప్రతి ఒక్కరు కోరుకునేది మన స్టాక్ పోర్ట్ఫోలియోలో ఒక స్టాక్ మంచి స్టాక్ ఉంటే దానివల్ల నా ఫైనాన్షియల్ ఫ్యూచర్ మారిపోతుంది అనే ఆలోచన ప్రతి ఒక్కళ్ళకి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఉంటారు. సో మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఉంటే నా ఫ్యూచర్లో మార్పు రావచ్చు. ప్లస్ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రీటైల్ ఇన్వెస్టర్స్ ఇలాంటి టిప్స్ కోసం వెయిట్ చేసుకుంటా ఉంటారు. కానీ ఒక సెన్సిబుల్ ఇన్వెస్టర్ ఈ మల్టీ బ్యాగర్ స్టాక్స్ని వెతకటం మొదలు పెడతాడు, దానికోసం రీసెర్చ్ చేస్తాడు, దానికోసం కావాల్సిన ప్రాసెస్ అనేది నేర్చుకుంటాడు. సో ఈ పర్టికులర్ వీడియోలో అదే ప్రాసెస్ అనేది నేర్చుకుందాము. ఒక్కళ్ళ మీద మనం డిపెండెంట్ ఉండకుండా మనం బిజినెస్ని కరెక్ట్గా అర్థం చేసుకొని మల్టీ బ్యాగర్ స్టాక్స్ని మనం ఎతికే ప్రాసెస్లో మనం ముందుకెళ్దాము. సో మల్టీ బ్యాగర్ స్టాక్ అనాలిసిస్ చాలా చాలా ముఖ్యమైన విషయం మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ స్టాక్స్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, ఫండమెంటల్ అనాలిసిస్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, ఫైనాన్షియల్ రేషియోస్ ఎటువంటి రేషియోస్ మీద మనం ఫోకస్ చేయాలి. ప్లస్ యాజ్ అ ఇన్వెస్టర్ నేను ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ స్టాక్ గురించి నేను అనుకుంటుంటే ఆ మల్టీ బ్యాగర్ స్టాక్ కోసం నేను ఎటువంటి ప్రాసెస్ కోసం ప్రతి పాయింట్ టు పాయింట్ నేను కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఈ వీడియో ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఒక స్టూడెంట్కి యూస్ఫుల్గా ఉంటుంది. సో లాస్ట్ దాకా మీరు ఈ పర్టికులర్ వీడియో చూడండి, షార్ట్ కట్స్ కోసం మీరు ఆగబాకండి. సో ఇక్కడ మల్టీ బ్యాగర్ స్టాక్ అనేది ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన టైం పీరియడ్లో పెట్టుబడి పెట్టిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ మనం పెట్టిన అమౌంట్ మీద మనకి లాభము రావాలి అనే పాట మనం మల్టీ బ్యాగర్. సో ఇలాంటి కాన్సెప్ట్ అనేది పీటర్ లించ్ యొక్క ఫేమస్ ఫండ్ మేనేజర్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో అండ్ ఆలోచన ఏంటంటే వెల్త్ క్రియేషన్ కోసం మల్టీ బ్యాగర్ స్టాక్స్ని కరెక్ట్ టైంలో మనం ఎంటర్ చేయాలి. సో ఇక్కడ బెనిఫిట్ అనేది ఏంటంటే కొన్ని సంవత్సరాలు మనం హోల్డ్ చేయాలి, కొన్ని నెలలు కొన్ని వారాల్లో నాకు మల్టీ బ్యాగర్ స్టాక్ రిటర్న్స్ ఇస్తాయి అని ఆలోచన మీలో ఎవరికైనా ఉంటే ఆ ఆలోచన రాంగ్ అనేది ఈ ఫండ్ మేనేజర్ అనేది మనకి చెప్పడం జరుగుతుంది. సో మల్టీ బ్యాగర్ స్టాక్స్ అంటే పెట్టుబడి పెట్టిన దాని మీద ఒక 5 రెట్లు అయితే దానికి 5 బ్యాగర్ స్టాక్ అంటారు. అదే పెట్టిన పెట్టుబడి ఒక 10% పెరిగితే 10 బ్యాగర్ స్టాక్స్. సో అది మనం డిసైడ్ చేయాలి, మనం ఎంతవరకు పొటెన్షియల్ ఉంటుంది ఆ రీసెర్చ్లో మనకి ఈ విషయం అనేది తెలియద్ది. సో మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఎందుకు ముఖ్యం మన పోర్ట్ఫోలియోలో? ఫస్ట్ అది లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసిద్ది. రెండోది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రేడింగ్. మనం ఒక ప్రతిరోజు ట్రేడింగ్ కోసం వెళ్ళము, ప్రతి వారం మనం ట్రేడింగ్ చేయకుండా కొనేసి వదిలేస్తున్నాము. ఎందుకంటే మనకి నమ్మకం ఉంది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల నా వెల్త్ క్రియేట్ చేసేది పలానా స్టాక్. ప్లస్ ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే వెనకాల కొద్దిగా పేషెన్స్ అనేది ఉండాలి, కొద్దిగా డిసిప్లిన్ అనేది ఉండాలి. సో ఇలాంటి థాట్ ప్రాసెస్ మనం కరెక్ట్గా ఉంటే ఒకటి కాదు మల్టీ బ్యాగర్స్ మనం మన పోర్ట్ఫోలియోలో 1 by 1 యాడ్ చేసుకుంటే దానివల్ల ఎంటైర్ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ అర్థం చేసుకునే విషయం ఏంటంటే మన పోర్ట్ఫోలియోలో 10 స్టాక్స్ ఉంటాయి, 10లో ఒక 2 నుంచి 3 మల్టీ బ్యాగర్ పొటెన్షియల్ స్టాక్ మనం మన పోర్ట్ఫోలియో హోల్డ్ చేస్తే దానివల్ల మనం వెల్త్ క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇది చాలా చాలా పెద్ద ఇన్వెస్టర్స్ వాళ్ళ పోర్ట్ఫోలియో ఎన్నో స్టాక్స్ ఉంటాయి, కానీ 2-3 స్టాక్స్లో ఆ పోర్ట్ఫోలియో రిటర్న్స్ అనేది మారిపోతుంది. సో దీంట్లో ఒక పుకార్సు అనేది ఎంత నిజం అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. మల్టీ బ్యాగర్ అనేది ఏంటంటే ఓవర్ నైట్ మనకి క్రియేషన్ జరుగుతుంది. అంటే నేను ఇవాళ ₹1,00,000 పెట్టాను, ఆ 1,00,000 ఒక వారంలో 10 రోజుల్లో లేకపోతే ఒక నెలలోనే అది 10 లక్షలు అయిపోతుంది, లేకపోతే సంవత్సరంలో 10 లక్షలు అయిపోతుంది అనే ఆలోచన పెట్టుకుంటే అది చాలా చాలా రాంగ్ ఆలోచన. పెనీ స్టాక్స్ ప్రతిసారి మల్టీ బ్యాగర్స్గా రూపొందిందుతాయి అనేది కూడా చాలా మందికి ఒక రాంగ్. అంటే ఒక ₹5 స్టాక్లో కొంటే అది 500 అయిపోతుంది, ₹50 అయిపోతుంది అనే ఆలోచన అనుకుంటారు. సో పెనీ స్టాక్ ₹10 కన్నా తక్కువ ప్రైస్ ఉన్న స్టాక్ మనం పెనీ స్టాక్. దాంట్లో డిఫరెంట్ డెఫినేషన్స్ అనేది ఉంటాయి. కొంతమంది ₹20 అంటారు, కొంతమంది ₹30 అంటారు. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంత తక్కువలో ప్రైస్ పడుతుంటే దాని వెనకాల కారణాలు మనం తెలుసుకోవాలి. టిప్స్ ఇంకా రూమర్స్ మల్టీ బ్యాగర్ క్రియేట్ చెయ్యవు. అది ఏం చేస్తాయి అంటే మల్టీ బ్యాగర్స్ ఒక స్ట్రాంగ్ బిజినెస్ ఫండమెంటల్స్ బేసిస్ మీద స్టాక్ మార్కెట్లో పెరుగుతుంది. దానికోసం ప్రాపర్ ఫైనాన్షియల్ అనాలిసిస్ చేయాలి. కాన్ఫిడెన్స్ గెయిన్ చేసిన తర్వాత పేషెన్స్ ఇంకా కన్విక్షన్ తోటి ఆ పర్టికులర్ స్టాక్ మనం పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేయాలి. సో ఇది చాలా చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. మల్టీ బ్యాగర్ అనేది ఒక బిజినెస్కి సంబంధించిన కంపెనీ, ఒక స్టాక్. మనం బిజినెస్లో
నమ్ముకుంటా మనం పెడుతున్నాము డబ్బు. ఇది స్పెక్యులేషన్ కాదు, బిజినెస్ నడుస్తుంటే పొటెన్షియల్ ఉంటే దానివల్ల మనకి బెనిఫిట్ వచ్చింది. సో కోర్ క్యారెక్టరిస్టిక్స్. సో ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ వెనకాల ఆలోచన ఏంటంటే సేల్స్ ప్రాఫిట్ రెండు ఉండాలి. ఫస్ట్ ఇక్కడ గుర్తుంచుకోండి, చాలా కంపెనీస్ సేల్స్ బాగుంటుంది కానీ ప్రాఫిట్ అనేది ఉండదు. సో ఇది చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. సేల్స్ బాగుండాలి, ప్రాఫిట్ కూడా బాగుండాలి, ప్లస్ గ్రోత్ కూడా ఉండాలి రెండిట్లో. రిటర్న్ ఆన్ క్యాపిటల్, పెట్టిన పెట్టుబడి మీద మనకి రావాల్సిన లాభం మనం పొందుతున్నామా? డెట్ అనేది మేనేజబుల్ ఉండాలి, ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఏ బిజినెస్ మోడల్ మీద వ్యాపారం నడుస్తున్నారు, ఏ థాట్ ప్రాసెస్, ఏ స్ట్రాటజీస్ మీద వెళ్తున్నారు, కాంపిటీషన్, ఇంకా ఆనెస్ట్ మేనేజ్మెంట్. బండి నడిపేవాడు చాలా ఇంపార్టెంట్. ఎవరు డిసిషన్ తీసుకుంటున్నారు, ఆ వ్యాపారం నడిపే వాళ్ళు ఎథికల్గా ఉన్నారా, ఆనెస్ట్గా ఉన్నారా బిజినెస్తో. సో ఇది చాలా ఇంపార్టెంట్ మల్టీ బ్యాగర్. ఎందుకంటే మనం పెట్టుబడి పెట్టిన తర్వాత కనీసం ఒక 3 నుంచి 5 సంవత్సరాలు హోల్డ్ చేయాల్సిన ఆలోచనతోటి మనం ఉంటున్నాము. అది ఆలోచనతో ఉండి మనకి ఆ బెనిఫిట్ ఎప్పుడు మనకు వచ్చింది, ఇది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మనం గవర్నెన్స్ అనే మాట మీద మనం అనాలిసిస్ అనేది చేస్తాము. బిజినెస్ రోల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వ్యాపారం పెరగాలి అంటే కంపల్సరీ గ్రోత్ అనేది కనిపించాలి. అది రెవెన్యూ విషయంలో, అది ప్రాఫిట్స్ విషయంలో, ప్లస్ గ్రోత్ అనేది కాన్స్టెంట్గా పెరిగితే ప్రాబ్లం లేదు. సో ఐడియల్ పర్సంటేజ్ మనం ఇక్కడ 15 to 20% సేల్స్, ప్రాఫిట్, గ్రోత్ 20%. సో ఇక్కడ క్లియర్గా మనకి ఇక్కడ ఏ అర్థమవుతుందంటే వ్యాపారం బాగా సాగుతుంది. ప్రతి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద సేల్స్ పెరుగుతుంది, ప్రాఫిట్లో కూడా మార్పు మనం కనిపిస్తుంది. అది కూడా అప్రాక్సిమేట్లీ డబల్ డిజిట్. చాలా కంపెనీస్ సింగిల్ డిజిట్లో ఉంటాయి, కానీ డబల్ డిజిట్ సేల్స్, డబల్ డిజిట్ ప్రాఫిట్ రెండు మీకు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద మీకు కనిపిస్తుంది. అది ఒక పొటెన్షియల్. సో ఇంకొకటి, వ్యాపారం జరిగే బిజినెస్ ఆ ప్రాఫిట్స్ తీసుకెళ్ళి మళ్ళీ బిజినెస్లోనే పెడుతున్నారా అనే విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇంకా వచ్చిన లాభం కరెక్ట్ ప్రాసెస్ తోటి వెళ్తున్నారా. సో కెపాసిటీ అంటే ప్రొడక్టివిటీ పెంచుతున్నారా, ప్రొడక్ట్ స్కేల్ పెంచుతున్నారా, మార్కెట్ స్కేలబిలిటీ పెంచుతున్నారా. అంటే సింపుల్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యాపారం నడుస్తుంది, ఆ వ్యాపారంలో ప్రాఫిట్స్ వచ్చినాయి. ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత నేను ఒకటి ఆంధ్రాలోనే వ్యాపారం చేస్తున్నాను, ఆంధ్రా నుంచి నేను బయట తెలంగాణ కూడా వ్యాపారం చేయడం మొదలు పెడుతున్నాను. మళ్ళీ ఈ 2 రాష్ట్రాల్లో నా వ్యాపారం పెరుగుతుంటే నేను మొత్తం సౌత్ ఇండియాలో వ్యాపారం మొదలు పెడతా. మొత్తం సౌత్ ఇండియాలో నాకు బెనిఫిట్ వస్తుంటే నేను మొత్తం నార్త్ సైడ్లో వెళ్తాను, ఈస్ట్ సైడ్లో వెళ్తాను, వెస్ట్ సైడ్లో వెళ్తాను. సో ఎక్స్పాన్షన్. సో ఇక్కడ కెపాసిటీ, నా మార్కెట్ ఎక్స్పాన్షన్ నేను పెంచుకుంటున్నాను. ప్లస్ నా ప్రోడక్ట్ ఒకటే ప్రోడక్ట్ కాదు, నేను అలాంటి ప్రోడక్ట్స్ ఒక 4-5 మళ్ళీ మార్కెట్లో తీసుకొచ్చాను. సో ఈ ఎక్స్పాన్షన్ అనే విషయం కంటిన్యూస్లీ మనం హైలైట్ చేసుకోవాలి. ప్లస్ ప్రతి ఒక్క ప్రాసెస్లో ఎర్నింగ్స్ అనేది ఫ్యూచర్ హయ్యర్ ఎర్నింగ్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఆలోచన మనం మల్టీ బ్యాగర్ స్టాక్స్లో కంపెనీ కరెక్ట్గా మనం ఆలోచించాలి. సో సింపుల్గా యాజ్ ఎ ఇన్వెస్టర్ మనం ఏం చేసుకోవాలంటే, క్యాన్ దిస్ కంపెనీ రీఇన్వెస్ట్ ఇట్స్ ప్రాఫిట్ ఎట్ అ హయ్యర్ రిటర్న్. సో ఈ కంపెనీలో ప్రాఫిట్స్ ఒక 1000 కోట్ల లాభం వచ్చిందనుకో, ఈ 1000 కోట్లు నేను మళ్ళీ వ్యాపారంలో నేను యూటిలైజ్ చేసుకుంటే ఇక్కడ నేను ఒక 20% ప్రాఫిట్ నేను పొందాను. సో ఈ 1000 crore నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నాకు ఈ 20% పెరిగి 25% or 30% ప్రాఫిట్ నాకు వచ్చిందా అనే క్వశ్చన్ మనం యాజ్ అ ఇన్వెస్టర్ మనం రేస్ చేయాలి కంపెనీ సెలెక్షన్ ముందు. సో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ప్రతి వ్యాపారానికి ఒక స్ట్రెంగ్త్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఒక బ్రాండ్, ఒక లీడర్షిప్, ప్లస్ ఏది తెచ్చినా కూడా అది మార్కెట్లో యూనిక్నెస్ అనేది ఉంటుంది. ప్లస్ ఎవరైనా పర్టికులర్ ప్రోడక్ట్ని యూజ్ చేస్తుంటే మళ్ళీ అదే ప్రోడక్ట్ యూజ్ చేయాలనే ఆలోచన ఉంటుంది. సో డిస్ట్రిబ్యూషన్ స్ట్రెంగ్త్. సో మనకి చాలా ప్రోడక్ట్స్లో మనకి యూనిక్నెస్ అనేది మనం చూస్తున్నాము. సో చాలామంది మొబైల్ విషయంలో మనం మాట్లాడుకుంటుంటే ఐఫోన్స్ వాడాలని ఆలోచన చాలా మందికి ఉంటుంది. అదేవిధంగా ట్యాబ్ విషయంలో కూడా మనం మాట్లాడుకుంటుంటే చాలా మంది మనకి ట్యాబ్స్ ఆ విధంగానే వాడాలనుకుంటున్నారు. సో ఇక్కడ బ్రాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద నేను మాట్లాడుతున్నాను. సో యాపిల్ ఒక మొబైల్ ఆర్ మనం బేసికలీ కంప్యూటర్స్ విషయంలో మంచి బ్రాండ్ ఉందా? బ్రాండ్ ఉంది డెఫినెట్లీ. కాస్ట్ లీడర్షిప్, వేరే ప్రొడక్ట్స్ కన్నా యాపిల్ ప్రొడక్ట్స్ కాస్ట్ ఎక్కువగానే ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ప్లస్ ఆ టెక్నాలజీ పేటెంట్స్ డెఫినెట్లీ పర్టికులర్ కంపెనీ అది చూసుకుంటుంది. ఒక్కసారి యాపిల్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత చాలా మంది ఆ ప్రొడక్ట్సే మళ్ళీ వాడాలనే ఆలోచన ఉంటుంది. ప్లస్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రెంగ్త్. సో మీరు మనం యాజ్ ఇండియాలో కూర్చొని ఎక్కడ కూర్చొని కూడా మనం ఆ ప్రోడక్ట్ అనేది కొనుక్కునే అవకాశం ఉంది. సో ఇలాంటి విషయాలు మనకి క్లియర్గా మనకి ఏం చెప్తుందంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్. మార్కెట్లో ఈ పర్టికులర్ బ్రాండ్కి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉంటుంది, మనకి దాన్ని మోట్ అంటాము. సో ఇది లేని పరిస్థితుల్లో గ్రోత్ అనేది
పలాని కంపెనీకి ఉండదు ఆర్ చాలా డిఫికల్ట్గా ఫేస్ చేస్తాము అనేది మనం ఇక్కడ క్లియర్ చెప్పుకోవచ్చు. ఇక్కడ గవర్నెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక మేనేజ్మెంట్ ఎవరు డిసైడ్ చేస్తున్నారు బిజినెస్ని, ఆ గుడ్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వచ్చిన లాభంని కరెక్ట్గా ప్రాపర్లీ యూస్ చేస్తున్నారా, ట్రాన్స్పరెన్సీ ఆపరేషనల్ యాక్టివిటీస్లో ఉంటుందా, ప్లస్ ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ ఒక లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం ఆలోచనతో ఉంటుందా, ప్లస్ గ్రోత్ అనేది డెట్ లేకుండా బయట నుంచి అప్పు లేకుండా మార్కెట్లో డబ్బు తీసుకోకుండా నాకు వచ్చిన లాభం నుంచి నేను నా ప్రొడక్టివిటీ నా బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది నేను ప్లాన్ చేసుకుంటుంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందరికన్నా ముఖ్యం విషయం అనేది ఏంటంటే బిజినెస్ ఎంత మంచిగా ఉన్నా కూడా దాన్ని నడిపే మేనేజ్మెంట్ కరెక్ట్ ఆలోచనతో లేదు అంటే దానివల్ల నష్టం అనేది బిజినెస్కి ప్లస్ ఇన్వెస్టర్స్కి. సో మన డబ్బు మీద మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఈ కొన్ని ఫైనాన్షియల్ రేషియోస్ చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని కంటిన్యూస్గా మనం ట్రాక్ చేసుకుంటా ఉండాలి పలానా స్టాక్ విషయం మీద, రైట్? సో 1 to 1 మనం తెలుసుకున్నాము. ఎర్నింగ్ ప్రతి షేర్ మీద నాకు ఎంత ప్రాఫిటబిలిటీ ఉంది అనేది నాకు ఈపీఎస్ అనేది చెప్తుంది. సో కంటిన్యూస్గా మనకి ఈపీఎస్ గ్రోత్ అనేది మనకి కనిపించాలి. రెండో రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో షేర్ హోల్డర్కి ఎంత మిగులుతుంది, ఎంత బెనిఫిట్ ప్రాఫిటబిలిటీ అనేది దొరుకుతుంది అనేది నాకు రిటర్న్ ఆన్ ఈక్విటీ రేషియో నాకు చెప్తుంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, నేను పెట్టిన క్యాపిటల్ మీద నాకు ఎంత ప్రాఫిట్ అనేది వస్తుంది, ఎఫిషియెంట్లీ నేను ఎంత క్యాపిటల్ని యూజ్ చేస్తున్నాను. సో ఆర్ఓఈ అండ్ ఆర్ఓసిఈ. సో యాజ్ అ ఇన్వెస్టర్ మనం ఖచ్చితంగా ఆర్ఓసిఈ మీద మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే డెట్ని మనం ఏ ప్రకారంగా యూజ్ చేస్తున్నారు అనేది మనకి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది మనకి తెలుస్తుంది. సో ఆర్ఓసిఈ ఆర్ఓఈ రెండు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది మనం చెప్పుకోవచ్చు. డెట్ టు ఈక్విటీ క్లియర్గా మనం అక్కడ కూర్చొని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రిఫరెన్స్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, ఉన్నా 1 కన్నా తక్కువ ఉండాలి. అంటే ఓవరాల్గా క్యాపిటల్ ఒక 2 CR ఉంది అనుకుందాము. సో 2 CRలో ఇక్కడ టోటల్ క్యాపిటల్ డెట్ నుంచి ఎంత వచ్చింది, ఈక్విటీ నుంచి ఎంత వచ్చింది అనేది మనం క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ టోటల్ 2 CR అంటే డెట్ నుంచి 1 CR, ఈక్విటీ నుంచి 1 CR అనేది మనం యావరేజ్గా మనం ఈ విధంగా మనం వెళ్తుంటే డెట్ టు ఈక్విటీ అనేది 1 కనిపించింది. సో ఇక్కడ మనకి ఏం చెప్పామంటే 0 నుంచి 1 మేనేజబుల్, కానీ దీనికన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ క్యాపిటల్ కన్నా ఎక్కువగా బయట వాళ్ళ అప్పు ఉండకూడదు అనేది డెట్ మనకి చెప్తుంది. సో డెట్ టు ఈక్విటీ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో నెక్స్ట్ రేషియో మనం పిఈ రేషియో. సో చాలా చాలా క్రూషియల్ ఎలిమెంట్ మనం చెప్పుకోవచ్చు. సో గ్రోత్ స్టాక్స్కి హయ్యర్ పిఈ రేషియోస్ ఉంటాయి. సో ఆ గ్రోత్కి అనుకూలంగా మనం పిఈ అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ అండ్ మార్కెట్ ప్రైస్. సో హ్యాండ్ టు హ్యాండ్ మార్కెట్ ప్రైస్ పెరుగుతుందా, ఎర్నింగ్స్ పెరగట్లా కానీ మార్కెట్ ప్రైస్ పెరుగుతుంది ప్రాబ్లం, ఎర్నింగ్స్ పెరుగుతుంది కానీ మార్కెట్ ప్రైస్ పెరగట్లా చాలా మంచిది. సో అలా మనం చాలా చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. సో పీ రేషియో మీద ఎప్పుడైనా కావాలంటే డెఫినెట్లీ ఫ్యూచర్లో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రీ క్యాష్ ఫ్లోస్, ఒక వ్యాపారానికి క్యాష్ ఫ్లో అనేది చాలా చాలా ముఖ్యం. సో క్యాష్ లేనప్పుడు షార్ట్ టర్మ్ బారోయింగ్స్ మొదలవుతాయి. సో షార్ట్ టర్మ్ బారోయింగ్స్ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతూ ఉంటే టైం టు టైం. సో ఈ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ లాంగ్ టర్మ్ బోరింగ్కి మారిపోతుంది. సో లాంగ్ టర్మ్ బోరింగ్ షార్ట్ టర్మ్ బోరింగ్స్ చాలా చాలా బ్యాలెన్స్గా వెళ్ళాలి ఒక బిజినెస్. సో ఈ షార్ట్ టర్మ్ ఇంకా లాంగ్ టర్మ్ రెండు కలిపి నేను దీన్ని బ్యాలెన్స్ షీట్లో డెట్లో చూపిస్తా. సో డెట్ అనేది ఇందాక మనం చెప్పుకున్నాం కదా 0 నుంచి 1. సో దీనికన్నా ఎంత తక్కువ ఉంటే అంత మంచిది మనం చెప్పుకోవచ్చు. సో అప్పుల్లో వ్యాపారం మీద వెళ్లకుండా మనం క్యాష్ ఫ్లోస్ని ఏ విధంగా మనం యూజ్ చేస్తున్నాము అనేది కూడా మనం బేస్ చూసుకోవాలి. సో బేసిక్ ఎలిమెంట్. సో వ్యాపారం నడపాలంటే ఇండస్ట్రీ ఏ విధంగా గ్రోత్లో ఉందా, మార్కెట్లో ఆ ఇండస్ట్రీకి ఆపర్చునిటీ ఉందా అనే విషయం మనం యాజ్ అ ఇన్వెస్టర్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి, అనాలిసిస్ చెక్ చేసుకోవాలి, రిపోర్ట్స్ చదవాలి, రిపోర్ట్స్ తోటి మనం అనలైజ్ చేయాలి. సో ఇవన్నీ డేటాస్ కంపల్సరీ కూర్చొని మనం అనలైజ్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మల్టీ బ్యాగర్ స్టాక్ అన్నప్పుడు ఫ్రెండ్స్ ఇది ఒక లాంగ్ టర్మ్ హోల్డింగ్. సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తాను. షార్ట్ టర్మ్ వాలిటిలిటీ అనేది మార్కెట్లో సహజమే, కానీ మన విజన్ అనేది లాంగ్ టర్మ్. సో ఇక్కడ ఈ పాయింట్ చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. మనం మార్కెట్లో ఎంత సమయంగా గడిపాము రాదర్ దాన్ మార్కెట్లో టైమింగ్. అంటే సింపుల్గా పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ ఈ విధంగా మూవ్ అవుతుంది.
కానీ చాలా మంది ఏమంటారంటే నేను ఈ పాయింట్లో కొనాలి, నేను ఈ పాయింట్లో కొనాలి, నేను ఈ పాయింట్లో కొనాలి, నేను ఈ పాయింట్లోనే, సో లోవెస్ట్ పాయింట్లో నేను ఎంట్రీ తీసుకొని హైయెస్ట్ పాయింట్లో నేను అమ్మేసుకుంటాను అనే ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకుంటుంటే కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఒక విజన్ చూసుకుంటుంటే, ఒక వాల్యుయేషన్ చూసుకుంటుంటే ఆటోమేటిక్లీ మీరు మంచి పొజిషన్లోనే ఉంటుంది. మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది కూడా టైంతో పాటు పెరుగుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం మార్కెట్లో ఎంత టైం ఉన్నాము, ఆ గ్రోత్ అని మనం కరెక్ట్గా అర్థం చేసుకున్నామా అనేది కరెక్ట్గా మనం ఆలోచనతో వెళ్ళాలి. సో ఒక స్టాక్ గురించి మనం ఆలోచిస్తుంటే డెఫినెట్లీ మల్టీ బ్యాగర్ స్టాక్స్ వెనకాల రిస్క్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. వాలటిలిటీ, పువర్ వాల్యుయేషన్స్, బిజినెస్ ఫెయిలియర్స్, ఇండస్ట్రీ డిస్రప్షన్స్ అనేది కామన్. సో మనం బిజినెస్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకి వాలటిలిటీ, డిస్టర్బెన్స్ అనేది ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూర్చొని ఆలోచించండి, మనం చాలా చాలా కొనుక్కునే వస్తువులు ఇవాళ ఈ కామర్స్ నుంచి కొనుక్కుంటున్నాము. మనం కొట్టుకెళ్ళి మనం వస్తువు కొనాలి అనేది ఒక 10 సంవత్సరాల ముందు ఉండేది కాదు. మనం కొట్టుకెళ్ళే అన్ని వస్తువులు కొనేవాళ్ళం. కానీ ఇవాళ మనం ఈ కామర్స్ ద్వారా మనం చాలా వస్తువులు కొనుక్కుంటున్నాము. అది మన ప్రోడక్ట్ అనేది మన ఇంటి దగ్గర వచ్చేస్తుంది. సో అది ఒక రీటైల్ స్టాప్స్కి అది ఒక రిస్క్. సో ఆ రిస్క్ని ఎంతవరకు సస్టైన్ చేయొచ్చు అనేది మనకి ఏంటంటే బిజినెస్ ఇంకా మేనేజ్మెంట్ ఫెయిలియర్ తోటి మనం దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇండస్ట్రీ డిస్రప్షన్, సో అలాంటి బిజినెస్ని కంపెనీ ఎలా మేనేజ్ చేస్తున్నారు. సో రిస్క్ని మనం కంట్రోల్ చేయాలంటే ఈ 3 విషయాలు. సో మన పోర్ట్ఫోలియోలో ఒక స్టాక్, ఒక కంపెనీ, ఒక ఇండస్ట్రీ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అర్థం అవుతుంది. నా ఎంటైర్ పోర్ట్ఫోలియో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒకటే ఉండకూడదు. దీంట్లో నేను FMCG కలుపుకోవాలి, దీంట్లో నేను ఒక IT కంపెనీ ప్రొఫైల్ నేను కలుపుకోవాలి, దీంట్లో నేను FMCD అనేది మనం కలుపుకోవాలి. సో దీంట్లో మనం కావాలంటే ఫార్మా కలుపుకోవాలి. సో అలా డిఫరెంట్ ఇండస్ట్రీ స్టాక్స్ మన స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ మనం పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకునే వెనకాల మనం ఇది అన్నీ కూడా క్లియర్గా మనం ఆలోచించాలి. సో ఇవన్నీ కండిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక మల్టీ బ్యాగర్ కోసం ఇవన్నీ చెక్ పాయింట్స్. సో ఇందాక మనం అన్నీ ఒక్కొక్కటి మనం క్లియర్గా అర్థం చేసుకున్నాం కదా. సో ఇవన్నీ పాయింట్స్ టిక్ అవుతేనే మీరు ఆ పర్టికులర్ స్టాక్ అనేది కొనుక్కోవాలి. ఇక్కడ ఎన్ని పాయింట్ మనం చెప్పుకున్నాము? 1 2 3 4 5 6. సో 6 పాయింట్స్. సో 6 పాయింట్స్ అన్ని టిక్ అయిన తర్వాతనే మనం ఆ పర్టికులర్ స్టాక్ని కొనాలి. ఈ 6లో ఒకటి 4 అయిని మనం కొనకూడదు, 5 అయిని కొనకూడదు. 6 పాయింట్స్ అంటే 6 పాయింట్స్ కంపల్సరీ టిక్ అవ్వాల్సిందే, ఏది మిస్టేక్ అవ్వకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ లో డెట్ లేదు, మిగతా అన్నీ ఉన్నాయి. డెట్ అనేది డెట్ టు ఈక్విటీ గురించి మాట్లాడుకుంటుంటే ఇది 1.75 ఉంది. సో హై డెట్. సో దీనివల్ల డెట్ పెరగటం వల్ల అందరికన్నా ఎక్కువగా నష్టం ఎవరికి వచ్చిందంటే ఇన్వెస్టర్స్కే. ఎందుకంటే వచ్చిన ప్రతి ప్రాఫిట్ అనేది తిరిగి ఈ డెట్ని క్లియర్ చేసుకుంటానికే ఆ డబ్బుని యూటిలైజ్ చేసుకుంటుంది రాదర్ దాన్ బిజినెస్ ఎక్స్పాన్షన్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క చెక్ లిస్ట్లో ప్రతి ఒక్కటి కరెక్ట్గా ఉంటేనే నేను ముందుకెళ్తాను. సో క్లియర్గా యాజ్ అ ఇన్వెస్టర్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మల్టీ బ్యాగర్ విషయంలో బిజినెస్ గ్రోత్ ఇంపార్టెంట్, ఫండమెంటల్స్ చాలా చాలా క్రూషియల్ ఉంటుంది. టిప్స్ కోసం వెయిట్ చేయకుండా మీరే ఫండమెంటల్స్ అర్థం చేసుకుని ఏ బిజినెస్ అర్థమవుతుంది ఆ బిజినెస్ మీదే మనం ఆ పర్టికులర్ స్టాక్స్ కొనుక్కోవాలి. ఫైనాన్షియల్ రేషియోస్ ట్రాక్ చేసుకోండి. పేషెన్స్ ఇంకా డిసిప్లిన్ డిమాండ్ చేస్తుంది. పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసుకుంటానికి ఆలోచన ఉంటే డెఫినెట్లీ లాంగ్ టర్మ్ థింకింగ్ ప్రాసెస్ ఉండాలి. వెల్త్ క్రియేషన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ తోటే మొదలవుతుంది. సో ఫైనల్ మెసేజ్ మల్టీ బ్యాగర్స్ అనేది ఏంటంటే దానంతరదే రావు, మనం తొందరగా ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ బిజినెస్ మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. మనం 6 పాయింట్స్ మనం చెప్పుకున్నాము, ఆ 6 పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్ అన్ని కరెక్ట్గా అవుతే డెఫినెట్లీ ఆ పర్టికులర్ స్టాక్ ఇవాళ కాకపోతే కొన్ని నెలల తర్వాత అన్న ఆ పర్టికులర్ స్టాక్ మూవ్ అవుతుంది. సో బిజినెస్ క్వాలిటీ, ఇంటెగ్రిటీ అండ్ లాంగ్ టర్మ్ కంపౌండింగ్ కోరుకుంటుంటే మీరు పేషెన్స్ చూపించాలి. సో ఒక క్లారిటీ కోసం మనం ఈ పర్టికులర్ వీడియో చూసాం ఫ్రెండ్స్. సో మీకు ప్రతిసారి నేను చెప్పిన పాయింట్ ఏంటంటే నేను ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని, నేను ఇన్సూరెన్స్ కూడా అమ్ముతున్నాను, నేను కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అమ్ముతున్నాను. ప్లస్ వేరేది ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మీరు దీనికి వాట్సాప్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.